అందరూ ఒక్కటే తిరుగుంటే ఇరైతేముంది, మనిషి పుట్టినాక ఏదో ఒకటి చేయాలి. ఏం శాత కాకుంటే నలుగురి నోళ్ళల్లా నానేతట్టన్న ఉండాలి. అట్లయితేనే కదా అందరు యాద్ చేసుకునేది. అగో గాయనని కూడా అందరు యాద్ చేసుకుంటట. మనం ఆయనని గలవానికి వరంగల్ పోదాం పరి. భూమి మీద గమ్మతి మనుషులు ఉంటారు. ఏడనో దూరం దాకేందుకు మన వరంగల్ జిల్లాలోనే ఒక మనిషి ఉన్నాడు. ఆయన పని చూడు ఎట్లుంటుందో. ఇగో ఈయన పేరు రాజనాల శ్రీహరి. పొన్నాల లక్ష్మయ్యకు కుడి భుజం వంటి మనిషి. లక్ష్మయ్య సార్ వెంటనే తిరుగుతుంటాడు ఎప్పుడు. లక్ష్మయ్య సార్ పీసీసీ కింగ్ అయితే శ్రీహరి తిండిల కింగు. తిండి అంటే బువ్వా పొలావ్ అనుకున్నారు. కాదు యాపాకు తినుట్లా. ఏడ యాప చెట్టు కనబడితే ఆడ కొమ్మలు ఇడుచుకుంటాడు. పసా నవ్వులుతూనే ఉంటాడు. ఇక చూడుండ్రు మీరే. చూసినరా శటాన చేదు ఉంటుంది. శవ్వ ఎట్లా తినిపాడైతుండు అని మనం మనసులు అనుకుంటున్నాం కదా. కానీ ఏం కాదట. వెనకట వేమన తాత చెప్పిండు చూడు, తినగా వేము తీయనుండు అని. అగో అదే ఇది. 4 మాటలు తింటే 5వ పారి యాపాకు తీయగానే ఉంటుందట. నవిలితే మీదికెళ్ళి ఆయుర్వేద మందు లెక్క పనిచేస్తుందట. కడుపులకు గుడగుడ కాకుండా చూస్తుందట. ఇట్లా మస్తు లాభాలున్నాయట యాపాకు తింటే. అయితే ఈ శ్రీహరి ఒక్కపారి తిని ఊకునే రకం కాదు. యాడ చెట్టుంటే ఆడ మండలు అందుకొని నవ్వులుతూనే ఉంటాడట. ఇక అట్లనే మొత్తం యాపాకు తినే బతుకుతున్నాడా అంటే అదేం కాదు. అన్నం కూడా తింటాడట. కానీ అందుబాటులో లేనప్పుడు యాపాకు నెమరేస్తుంటాడట. కానీ పొన్నాల సార్ శిష్యులు చూడు అంత సార్ లెక్కనే వెరైటీ చేస్తుంటారు. కానీ శ్రీహరి సారు నీకు ఆహార ద్రవ్యోల్బణంతో పని లేదు. బియ్యం ధర పెరిగినా పట్టింపు లేదు. యాప చెట్లు పచ్చగుంటే చాలుపో నువ్వు కేక.